బీహార్ ఎన్నికలు అన్నటువంటిది దేశపు గమనాన్ని కీలక మలుపు తిప్పేటటువంటి ఎన్నికలు. బీహార్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసమే రాహుల్ గాంధీ విచిత్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. వేల కొద్ది బండిల్స్ పట్టుకుని వచ్చి నేను చూపించింది అతిపెద్ద హైడ్రామా తప్ప ఏమీ లేదు. ప్రతిసారి ఎన్నికలకి సంబంధించినటువంటి సందర్భంలో ఇది అంటే ఈ వ్యవస్థ మీద ఒక వ్యతిరేకత రావాలి అన్నటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. రాహుల్ గాంధీని తక్కువగా అంచనా వేయకూడదు. రోజు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సాక్ష్యం గాంధీ గారే స్వతంత్రం తెచ్చారు అన్నటువంటి. స్వతంత్ర పోరాటంలో వందలు వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, హత్యకి గురయ్యారు, లేదా బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం భారతదేశంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో బర్మా దాకా వచ్చేసిన తర్వాత అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు గనక సహకరిస్తే మేము స్వతంత్రం ఇస్తాం అంటే భారతీయ సైనికులు ఆ రోజున బ్రిటన్ సైన్యం తరపున పోరాడితే స్వతంత్రం ఇస్తామని హామీ ఇచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. ఆ హామీ అమలు చెయ్యని సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ఆజాద్ హిందూ ఫౌజ్ బర్మా దాకా వచ్చేసింది. ఇక ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యింది అంటే కనుక ఖతం అయిపోయినట్టే బ్రిటన్ పరిస్థితి. అంటే అప్పటికే అలిసిపోయినటువంటి బ్రిటన్ సైన్యం భారతీయ సైనిక శక్తి చేతుల్లో చచ్చూరుకుంటుంది. అందుకని అర్జెంటుగా ప్రకటించిన స్వతంత్రం. అందుకని జెండాని అవనతం అలాగే జెండా వందనం ఈ రెండూ లేదు. వాళ్ళ జెండాని దించుతూ మన జెండా పైకి వెళ్ళాలి కదా, అట్లా చేశారా? యూనియన్ జాక్ని లేదు. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం తర్వాత కూడా వైస్రాయ్ ఎవడైతే ఉంటాడో వాడిని హీరోగా పెట్టుకున్నటువంటి సందర్భం సుదీర్ఘకాలం పాటు. మనకి 1950 జనవరి 26వ తారీఖున మనకి రాజ్యాంగం రాసుకునేదాకా కూడా దేనికైనా అనుమతులు కావాలంటూ నెహ్రూ అనేటటువంటి వాడు బ్రిటన్ ఇది బ్రిటన్కి సంబంధించిన రాజుకి రాణికి లెటర్లు రాసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో. అంటే అప్పుడు స్వతంత్రం వచ్చినట్ట ఇచ్చినట్ట పోరాడితే ఆ తర్వాత వాడికి బానిసత్వం చేస్తామని అడుగుతామా? లేదు కదా. కానీ ఆ రోజున ఎట్లా అయితే అబద్ధాలతో ప్రచారం చేసి ఆ తర్వాత పాఠ్య పుస్తకాలలో రోజు మౌత్ పబ్లిసిటీ ద్వారా గాంధీ గారి వల్లనే వచ్చింది, నెహ్రూ గారు త్యాగం చేశారు, ఆయన పావురాలు పట్టుకున్నాడు కాబట్టి ఆయన శాంతి కాకపోతే ఏందో అర్థం కాదు. శాంతి అంటే ఏంది? అక్కడ కాశ్మీర్లో జనం చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవడం శాంత, హిందువులను ఓచకోతకు వస్తుంటే చూస్తూ ఊరుకోవడం శాంత. అట్లా జరిగిపోయింది. ఆయన శాంతి కాముకుడు అంటే హిందువులను చంపుతుంటే చూస్తూ ఊరుకొని పావురాలు పట్టుకుని తిరిగాడు కాబట్టి శాంతి కాముకుడు. ఆయన కోసం పిల్లలు తినవచ్చు, ఆయనకు పిల్లలకంటే ఇష్టం అంట, అందుకని పిల్లలు తినవచ్చు అని చెప్పుకుంటారు. ఇట్లాగా ఒక బానిస భావజాలంలోకి బ్రిటిష్ వాడు ఎట్లాంటి బానిస భావజాలం చేశాడో ఆడు తెల్లదొరలు అయితే ఈడు నల్లదొర, అంతకు మించి ఏం లేదు. ఆ స్టేజ్లో నడిపినటువంటి వ్యవహారమే ఇప్పుడు రోజు అబద్ధం పదే పదే చెప్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఎన్నికల్లో తేడా వచ్చింది. ఖచ్చితంగా డబుల్ ఓట్స్ ఉంటాయి, త్రిబుల్ ఓట్స్ ఉంటాయి, అట్లాగే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి. అవి తీసేయడమే కదా సార్, అది తీయద్దు అంటాడు. అక్కడేమో తీసేసి అన్యాయం చేస్తున్నారంటాడు. ఇంకొక వైపునేమో ఇదిగో 200 ఓట్లు ఇవ్వడం, అది కొంచెం కామన్ సెన్స్ ఉంది కదా, ఉండాలి కదా. ఒకళ్ళు 230 ఓట్లు ఒక రోజులో 8 గంటల్లో వేయడం సాధ్యమవుతుందా? అది 2 నియోజకవర్గాల్లో. ఇక్కడి నుంచి అంటే 2.5 నిమిషాలకు ఒక ఓటు వేసి రావడం సాధ్యమవుతుంది 2 నియోజకవర్గాలకు వెళ్ళి. అంటే జనాలు వినేవాడు వెర్రోడు అయితే, లేదా మోడీ మీద ద్వేషంతో, హిందుత్వం మీద ద్వేషంతో, లేదా మైనారిటీల బుజ్జిగింపుతో, లేదా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి వాడికి ఒక మనసుని సంతృప్తిపరిచే ఒక పాయింట్ కావాలి. ఇది ఇలా పదే పదే మాట్లాడుతూ ఉంటుంటే రేపు పొద్దున యువతరానికి ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ పరిణామాలలో ఒక నెగిటివిటీ వస్తుందో, అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇప్పుడు కరువు అవుతున్నాయి, కొన్ని సాఫ్ట్వేర్లు ఇట్లాంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, రాబోయే రోజులు ఇంకా మరిన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. ఆ టైంలో ఇవి పనికొస్తాయి. అదే అతని ఉద్దేశం. అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటుంటే ఒక విరక్తి పుడుతుంది. ఆ విరక్తిని పుట్టించడమే ఇక్కడ రాహుల్ గాంధీ ఉద్దేశం. బీహార్ ఎలక్షన్లలో బీజేపీ గెలిచిందా? దీనికి తాత్కాలిక పాజ్ పడుతుంది, పాజ్ లేదా కామా పడుతుంది. లేదు అంటే కనుక దేశ గమనం మారుతుంది. అది దేశాన్ని తిరోగమనం దిశగా తీసుకుపోతుంది.